ఈ వీడియో ఎవరి కోసమో ఎవరిని ఉద్దేశించో కాదు, నాకు జనరల్ గా చేయాలనిపించింది. చికెన్ పికిల్ ఇది చిల్లర్ టేస్ట్, హై క్వాలిటీ. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం చేస్తాను. High quality premium taste chiller pickles. This? What are you talking? You're actually talking like a native speaker. అంటే రా చీఫ్ గెస్ట్లు. చిల్లర బాయ్ చికెన్ పికిల్స్. ఈయన ఉన్నా కూడా దెంగోడు చికెన్ తిన్నాడు. నా పికిల్స్ తిన్నాడు. హలో గాయస్, వెల్కమ్ టు కోపలో కుంపటి. ఈ రోజు మన ఐటమ్ వచ్చేసి చికెన్ పికిల్. మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది దానికి. సో డెంగులు లేకుండా చికెన్ పికిల్స్ మీరే ఇంట్లో చేసుకోవచ్చు, బయట ఆర్డర్ ఇచ్చుకునే బదులు. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ వీడియో ఎవరి కోసమో ఎవరిని ఉద్దేశించో కాదు, నాకు జనరల్ గా చేయాలనిపించింది. అంటే ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ మొత్తంలో చికెన్ 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 అని. సో చిల్లర్ బాయ్స్ చికెన్ పికిల్ ఇది, చిల్లర్ టేస్ట్, హై క్వాలిటీ. బై ద వే, నేను మీకు జర్మనీలో ఒకవేళ చిల్లర్ పికిల్ జర్మనీలో ఒకవేళ చికెన్ పికిల్ తయారు చేస్తే ఎంత కాస్ట్ అవుతుందో కూడా చెప్తాను మీకు. సో ఇక్కడ కేజీ వచ్చేసి 7.5 euros అనమాట. నేను ఇది తీసుకున్న బోన్లెస్ చికెన్ 850 grams ఉంది, ఆల్మోస్ట్ 6.4 euros. అంటే దగ్గర ఒక 700 కూడా ఉంటుంది, 500-600 రేంజ్ అంతే. సో చికెన్ ఫస్ట్ ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను చూడాలా? నిన్ను కోస్తలే, ఆనందించు. నెక్స్ట్ టైం ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి నిన్ను తీసి వండుతాం. నీట్ గా వాష్ చేసుకున్నాం. దీంట్లో సాల్ట్ వేసేద్దాం. నెక్స్ట్ కొంచెం పసుపు, కొంచెం ఆయిల్. కొంచెం ఆయిల్. పచ్చడికి ఆయిల్ వేయకపోతే వేస్ట్ ఫెలో అంటాం. అవునా? అబ్బా. ఇది హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటాం. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం చేస్తున్నాం. ఇప్పుడు మనం దాని ఏమంటారు, మసాలా అంటారు, పొడి ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందా ఇవన్నీ కలిపి దీంట్లో వేసేయండి, మిక్సీ పట్టేయండి. ఈ అక్క పైన స్కిన్ తొక్కితే అంతే అయిపోవాలా. ఏదేది డబ్బా మిక్సర్ డిష్ వాషర్ లో ఉంది, అది లేకుండా పడదాం. ఏ నో పాడైతే లైఫ్ లో రిస్క్ లేకపోతే నాకు ఆ ప్లేట్ ఇష్టం. కింద క్లీన్ చేయాలి నేను అంతా. ఎవరు ట్రై చేయమన్నారు అవన్నీ? నువ్వు నవ్వుతావేంట్రా శ్రీరంగారంగా? ఏ నో లైఫ్ లో రిస్క్ లేకపోతే అందుకే బుద్ధ మూసుకొని చేయాలంట. చికెన్ కూడా కుక్ అయిపోతుంది ఆల్మోస్ట్. కొంచెం వాటర్ ఉన్నట్టున్నాయి, ఇవి కూడా పోతే మెల్లగా. అమ్మ నెక్స్ట్ ఇంకా ఏం లేదు. ఇక నెక్స్ట్ ఏం చేయాలి మర్చిపోయినా, యూట్యూబ్ చూసుకొని. ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? ఓకే అర్థమే పెంచాను. నెక్స్ట్ మనకి వాటర్ మొత్తం ఇంకిపోయింది దీంట్లో. సో ఇది పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు తీసేసి ఆపేద్దాం. ఇప్పుడు అయిపోలేదు ఇంకా, ఇక్కడ నుంచి అసలైన ఆట స్టార్ట్ అవుతుంది. కమాన్, మస్టర్డ్ ఆయిల్ ఇది. సో ఎంత వాడదాం చెప్పు చాలు. సగం వాడాలా? నా కాలీఫ్లవర్ పిక్కలే మొత్తం. ఎందుకు మొత్తం దీనికే వాడుతుంది, దానికే వాడతాం రా? మళ్ళీ ఇంత ఆయిల్ వాడతావు? పికిల్లో ఆయిల్ లేకుండా ఎట్లేస్తుంది? ఓకే, గరం అడుగుతుంది. ఏంటిది? నూనె దాంట్లో మెల్లగా దింపాలి. సో ఇప్పటిదాకా మనం ఎంత, 7 euros, 6.5 euros అనుకుంటా. 6.5 euros చికెన్ పడింది. ఓకే, ఆయిల్ వాడినాం. ఆయిల్ ఒక 250 ml. 500 ml వచ్చేసి 500 ml వచ్చేసి 5 euros ఉంది. సో 250 అంటే 2.5 euros. 2.5 euros ఆయిల్కి 6.5 euros చికెన్కి. ఓకే, నెక్స్ట్ మసాలా కాస్ట్ కూడా ఇద్దాం.
ఎంతైతే తెలియదు నాకు. చేద్దాం, ట్రై చేద్దాం. కలర్ ఏంటి అలా ఉంది? అంతే గోల్డెన్ కలర్ వచ్చేది కదా, ఇప్పుడు కొంచెం తీసుకోవాలి బయటికి. రెడ్ కలర్ ఉండాలి కదా పికల్ అంటే. ఆగా ఎందుకు నీకు ఆత్రం పడతలేదు, ఆగతలేదు నువ్వు ఎందుకు అంత? ఫస్ట్ గోల్డ్ కలర్ అవుతుంది, తర్వాత రెడ్ అవుతుంది, గోల్డ్ రెడ్లా మారుతుంది. ఇది సత్యం, నన్ను నమ్మండి ఫ్రెండ్స్. నా పిల్లలు నన్ను నమ్మట్లేదు, మీరైనా నమ్మండి ఫ్రెండ్స్. అసలు ఇంతకు ఏం పేరు పెడదాం నేను? చెప్పాగా చిల్లర్ పికల్స్. చిల్లర్ బాయ్ చిల్లర్ పికిల్స్. చిల్లర్ పికల్స్. చిల్లర్ పికిల్స్, అదే చిల్లర్ బాయ్ సమర్పించు చిల్లర్ పికిల్స్. మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రీమియం పికిల్స్ అన్నమాట. క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి, క్వాలిటీ ఆయిల్, క్వాలిటీ హై క్వాలిటీ చిల్లర్ పికల్స్. హై క్వాలిటీ చిల్లర్ పికిల్స్ విత్ చిల్లర్ టేస్ట్. ఓకే, అంతా ఆయిలేనా? బబుల్స్ వస్తున్నాయి. मुझे बबल बात सोप बात చేయించా. సోప్ వేసా కొంచెం పొంగి చికెన్ బబుల్ బాత్ చేస్తుంది అనమాట. వావ్ నైస్. దాంట్లో అంత యమ్మీ యమ్మీ ఏం కనిపిస్తుంది? నీకు తెలుస్తుంది, నీకేం తెలుసే విలువ, తినేటోడు తెలుస్తుంది. తినందంలో ఉండు. లైఫ్ లో నువ్వు ఒక రేంజ్కి వచ్చిన తర్వాత మాత్రమే నా పికిల్స్ టేస్ట్ చేయగలవు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. హై క్వాలిటీ ప్రీమియం టేస్ట్ చిల్లర్ పికల్స్. This? What are you talking? You're actually talking like a native speaker. చచ్చిపోయేటట్టున్నా ఆ పేరు మొత్తం పలికే లోపల. అది ఉంటుంది కదా ఆ మూవీ, పేదవాడు బ్రాకెట్ అనగా ఒక పేదవాడు, రిచ్ మ్యాన్. పేదవాడు బ్రాకెట్ లో రిచ్ మ్యాన్. వాళ్ళ ఇంట్లో తినడానికి తిండి లేక, చికెన్ బిర్యానీ తినడానికి డబ్బులు సరిపోక అలాగే స్టిక్ పికిల్స్ కొనుక్కున్నాడు. యమీ యమీ యమీ. సో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా తయారు చేసుకున్నాను. దీని ప్రైస్ కూడా ఎంత నాకు గుర్తులేదు, కానీ క్యాలిక్యులేట్ చేసి మరీ వేస్తాం ఖచ్చితంగా. 50 grams వేద్దాం. నీకెట్టా తెలుసురా అన్నావు అనుకో, నాకు తెలియదు. మన దగ్గర వెయింగ్ మెషిన్ ఉంది. ఉందా? ఉంది. అయినా కానీ నేను ఇట్లనే వేస్తాను. అది ఎందుకంత బబుల్స్ ఎప్పుడు పోతుంది? సో నేను ఎల్లిపాయ కారం తయారు చేసుకున్నాను, ఇది వేస్తాను. ఇంకా ఏముండదు, ఎల్లిపాయ కారం, ఇంకా కొంచెం కారం వేస్తాను. అయిపోయింది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ స్టెప్ నిమ్మకాయ చూసిది వేసుకుందాం. నేను ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే 100 times బెటర్గా వచ్చింది. చూడు, అనిపించట్లేదా? తినాలనిపిస్తుందా? లేదు. చిల్లర్ పికల్స్, మై చిల్లర్ పికిల్స్, మై ఓన్ బ్రాండ్. వేడి వేడి అన్నంలో నా చీ పికిల్స్ వేసుకొని, చీ అంటే చిట్టి చిల్లర్ చికెన్ పికిల్ అంటాం. నా వైఫ్ పెట్టింది పేరు, నా బ్రాండ్ పేరు ఇది. టేస్ట్ చేద్దాం ఎట్లుందో. ఓకే, బిస్మిల్లా. తిను బే అంటారు. నిజంగా చెప్తున్నా, అదిరిపోయింది. నమ్మమంటావు నన్ను? నమ్మాలి మాస్టర్. నెక్స్ట్ మా నలభద్రులు, సారీ చీఫ్ గెస్ట్ అంట వస్తారు. నా మాట నమ్మకపోయినా వాళ్ళు చెప్పింది నమ్ముతారు మీరు. అబ్బా సూపర్, నిజంగా జోక్. 12 o'clock midnight. అంటే రా చీఫ్ గెస్ట్లు. ఈసారి వీళ్ళు రెడీ అయ్యి వచ్చిరంటే పిల్ల నాకు ఫోన్ చేసి సార్ రెడీ అయ్యి వస్తా మంచిది అని చెప్పి చూడు పైనుంచి కింద చూడండి. ఇక మేకప్ అంతలా ఎక్స్పెక్ట్ చేయకు. అరే ఇప్పుడు మార్కెట్లో ఏం నడుస్తుందిరా? ఇష్టం మార్కెట్ గెస్ చెప్పరా ఏమిది? ఇగో చిల్లర పై సమర్పించు మా చీఫ్ గెస్ట్లకి
చీ 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 పికిల్స్ చిల్లర్ చికెన్ పికిల్స్ అంట. ఎట్లుందో మీరే మా ఫస్ట్ కస్టమర్లు, టేస్ట్ చేసి చెప్పాలి రేట్ ఎంత పెట్టాలని. తినవా? ఎలా ఉందిరా? వీడియో సప్పుడు వేస్తలేడు. బాగుంది. నోట్లోంచి మాటలు రావట్లేదు, అంత బాగుందంట. కొడుతుంది నేను. ఎంత పెట్టచ్చు? రేటా మాట్లాడదాం, మనం మంచిగా మాట్లాడదాం. ఫస్ట్ నేను లెక్కేస్తా కాస్ట్ క్యాలిక్యులేషన్ ఎంత. నేను బాగుంది నిజంగా నాకు నచ్చింది. నేను పొద్దున్న తిన్నా. బాగుంది నీకు? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే లెమన్ తగులుతుంది, బాగుంది, చాలా బాగుంది. పచ్చడి ఇంకా 2 days తర్వాత ఇంకా సూపర్ ఉంటుంది. కానీ అందరూ ముంచాను. మరి స్టార్ట్ చేయి ఇక్కడ. అదే ఇప్పుడు ప్లాన్, నెక్స్ట్ బిజినెస్ ప్లాన్. చిల్లర్ పిక్కిల్స్. చీ 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 అంట. చిల్లర్ చిట్టి చికెన్ పికల్. చిట్టి చిల్లటి ఎందుకు వచ్చింది? ఏదో ఫార్మాలిటీ. గరం మసాలా అన్ని కలుపు 10 కిలోలు వెళ్తుంది. 10 అంటే 900 రూపాయలు హాఫ్ కిలో. అంటే నీ ప్రాఫిట్ యాడ్ చేసి ప్రాఫిట్ యాడ్ చేయాలి కదా. ఎంత యాడ్ చేద్దాం? 9 15 పెట్టచ్చు. 15 euros అంటే ఆల్మోస్ట్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. నీకు చాతగాని పడిపోయి నువ్వు, నీ పిల్లలు లేచిపోతుందిరా. చెప్పింగా ఏంది పికల్స్ బిజినెస్ ఏం చేద్దాం? అలుకేంద్రా. అంటే సో మనము ఓన్లీ ఏ ఆడియన్స్ని టార్గెట్ చేస్తాం, ఎందుకంటే శాలరీస్ మినిమం 100K అబౌవ్ రిచ్, అఫోర్డబుల్ ఉండద్దు. సో నా పికిల్స్ కావాలంటే కింద నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. పెద్ద ప్లానింగ్. చిల్లర బాయ్ చికెన్ పికిల్స్. ఈయన ఉన్నా కూడా దెంగోడు చికెన్ తిన్నాడు, నా పికిల్స్ తిన్నాడు, దెంగులు తిన్నాడు. உங்களுக்கு దెంగులు తినేమో, మా పికిల్స్ తినేమో.